మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీ పేరులో ఏ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే కనుక కొన్ని కష్టాలు ఇవ్వచ్చండి, కొన్ని నష్టాలను కూడా ఇవ్వచ్చు. ఇచ్చే మిరాకిల్స్ వేరే ఉంటాయండి. ఒక మనిషి పేరులో 4 ఏలు కొంతవరకు అదృష్టాన్ని ఇస్తాయి. లెక్కకి మించిన ఏలు ఆ మనిషికి అగ్రెసివ్నెస్ ఇస్తాయి, ఒక మొండితనాన్ని ఇస్తాయండి. అనుకున్నది అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ అయిపోయే మనస్తత్వాన్ని కూడా ఇస్తాయి. అంటే ఏకి ఇంతటి పవర్ ఉందా అని మీరు అనొచ్చేమో. నారాయణ, దీనిలో ఎన్ని మార్చొచ్చండి మనం. మామూలుగా అయితే ఎన్ఏ నా అని మీరు అనుకున్నట్టయితే, రా ఆర్ఏ, యా వై. మరి అదేంటండి, ఒట్టి ఎన్ఏ ఉంటే నా అని అన్నాము, ఒట్టి ఆర్ఏ ఉంటే రా అని అన్నాము, మరి ఒట్టి వైఏకి మనము యా అని ఎందుకు అనటం లేదు? తర్వాత ఉన్న ఎన్ఏని కూడా నా, నారాయణ అంటున్నాం కదా. మరి లెక్క ఇక్కడ ఎలా రావాలి? నా రా యా నా రావాలి కదా. ఎందుకు రావట్లేదు ప్రొనౌన్సియేషన్లో? ఇక్కడ ఉన్న ఏకి సంబంధం ఏంటి? మరి ముందు దాంట్లో ఒక ఏకి దీర్ఘం ఎందుకు ఇచ్చాము? ఇక్కడ అనాలిసిస్ బయటకు వస్తుందండి. ఇక్కడ మీకు ఎన్ఏ దగ్గర ఏ అనే అక్షరము వాల్యూ 2 అవుతుంది, ఆర్ఏలో వాల్యూ 4 అయిపోతుంది, మరి వైకి ఏకి 6 అవుతుంది కదా. చివర వచ్చిన ఎన్ఏకి 8 అయిపోతుంది కదండి. అయినప్పుడు ఆ ఏకి ఉన్న ఒక వాల్యూకి ఈ 7లో 8లో 6లో కలిస్తే ఏ వాల్యూ ఏమైనట్లు లెక్క? ఇది పైథాగరస్లో లెక్క తప్పేస్తుంది, చాల్డిన్లో లెక్క తప్పేస్తుంది, వైబ్రేషన్లో అయితే మరీను కథ కంచికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు పిలిచిన నారాయణలో వై పక్కన ఏ ఉండొచ్చా ఉండకూడదా? ఎన్ఏలో ఉండొచ్చా ఉండకూడదా? ఇక్కడ ఏలు యా నా వచ్చినట్టయితే మరి అక్కడ నరయన రావాలి కదండి. ఎన్ఏ నానే అవుతుంది కదా, దీర్ఘం రాదు కదా. మరి అక్కడ ఎన్ పక్కన ఎందుకు 2 ఏలు లేవు? ఆర్ కూడా దీర్ఘం ఇచ్చాం కాబట్టి ఆర్ పక్కన ఎందుకు 2 ఏలు లేవు? ఇటువంటప్పుడు అసలు ఎన్ పక్కన ఉన్న ఏ వాల్యూ ఉందా లేదా? కరెక్ట్ సిద్ధాంతం అని చెప్పమంటారా? ఎన్ పక్కన ఏకి వాల్యూ లేదండి, లేనే లేదు. మీరు ఇంకో ఏ వేస్తేనే నా అవుతుంది. అందుకే నారాయణలో ఎన్డబ్ల్ఏ ఉండాలి, ఆర్డబ్ల్ఏ ఉండాలి, యా వైఏ చాలు, నా ఎన్ఏ చాలు. ఇది వైబ్రేషన్ సిద్ధాంతం చెప్పే లెక్కండి. ఇప్పుడు ఎన్ని ఏలైనాయండి మీకు? ఎన్ పక్కన 2, ఆర్ పక్కన 2, 4 అయిపోయింది. యా పక్కన 1, నా పక్కన 1, 2. లెక్క ఎక్కువైందా తక్కువైందా? సింగిల్గా వేసినప్పుడు 4 ఏలు అదృష్టాన్ని ఇస్తున్నాయా? అందరికీ ఇదే లెక్క పనికి వస్తుందా? ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎన్ పక్కన 2 ఏలు వేయకూడదు అనుకోండి, ప్రొనౌన్సియేషన్ ఏమైంది? ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎన్ పక్కన 2 ఏలు వేసి తీరాలి, ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ ఏమైంది? ఇక్కడ ఏదో ఉంటుందండి సీక్రెట్, ఆ సీక్రెట్ తెలుసుకోవాలి కదా. అంతేకాని నేను ఎన్ పక్కన 3 వేస్తాను ఏలు అంటే కుదరదు. అసలు అక్కడ ఏ వాల్యూ 0 అయినప్పుడు మీరు ఎన్ని ఏలు వేస్తే కలుస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. నారాయణలో 2 ఏలు ఉన్నప్పుడు ఎన్ఏ 5 అవుతుందండి లెక్క, మీ లెక్క 5 + 1 6 కదా, 5 అవుతుంది. అది మీరు 6 అని లెక్కేసేసుకుంటున్నారు. ఇంకొక ఏ పెట్టినప్పుడు మాత్రమే నాకు దీర్ఘం వాల్యూ 6 అయింది. మరి ఈ లెక్కలన్నీ చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, గూగుల్కి అయితే మాత్రం తెలియదండి. అర్థమైందండి? ఏ సెర్చ్ ఇంజిన్కి కూడా ఈ లెక్క తెలియదు. అనాలిసిస్ చేయాలి కదండి. అనాలిసిస్ చేయకపోతే ఇవన్నీ తెలియదు. వెరసి దీన్ని ఇంకో పద్ధతిలో చూసుకుంటే నారాయణ వాల్యూ 0. అదేంటి అని అంటారా? మరి ఏ 0 అయినప్పుడు ఎన్ ఏ 0నే అవుతుంది కదా. ఆర్ పక్కన ఏ 0 అయినప్పుడు ఆర్ 0 అయిపోయింది కదా. కన్ఫ్యూజన్గా ఉందా? ఎస్, కన్ఫ్యూజనేనండి. A to Z మొత్తం తెలిస్తే తప్ప మీకు నారాయణ వాల్యూ రాదు. వైబ్రేషన్ సిద్ధాంతంలో మీరు ఎన్ఏ ఆర్ఏ వైఏ ఎన్ఏ ఉంచండి, దానికి వైబ్రేషన్ ఉంటుంది. అందుకే నారాయణ అని పిలిచినప్పుడల్లా ఓ రకమైన శక్తి
పుట్టుకొస్తూ ఉంటుంది. పలికినప్పుడల్లా, విన్నప్పుడల్లా ఒక ఎనర్జీ రైజ్ అవుతుంది. ఇది వైబ్రేషన్ సిద్ధాంతంలో నారాయణకి ఆ వాల్యూని అర్థమయ్యేటట్లు చేస్తుంది. తప్పు రానివ్వదు. అర్థమైంది కదండి. ఇష్టానికి మనం వేసుకుని 18 ఉన్నదాన్ని 19 చేసుకోవటము చార్లిన్ సిద్ధాంతంలో. 18 ఉన్నదాన్ని ఇంకొక అక్షరం కలిపేసి దాన్ని 27 కింద చేసేసి బ్రహ్మాండమైన నెంబర్‌లో పెట్టాము అనుకుంటే వేర్ ఈస్ ద వైబ్రేషన్? ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ మీకు వైబ్రేషన్‌లో జరగదో అప్పుడు పేరు వాల్యూ 0. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.